మనందరి జీవితంలో ఏదో ఒక టైంలో ఈ పుస్తకాన్ని చూసే ఉంటాం కదూ. ఎగ్జామ్ హాల్లో మన ముందు ఉండే ఈ ఆన్సర్ బుక్లెట్ మన ఫ్యూచర్ని మార్చే శక్తి దీనికుందని మనకు తెలుసు. కాని ఈ మామూలుగా కనిపించే పేపర్ల కట్ట వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? ఈరోజు మనం ఈ ఆన్సర్ బుక్లెట్ని లోతుగా పరిశీలించి దాని నిర్మాణం, దాని ప్రాముఖ్యత ఏంటో వెడమర్చి చూద్దాం. పైకి చూస్తే ఇదొక మామూలు బుక్లెట్లానే కనిపిస్తుంది, కానీ లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో ఇదొక టర్నింగ్ పాయింట్. వాళ్ల సంవత్సరాల కష్టం, వాళ్ల కలలు, వాళ్ల ఆశలు అన్నీ ఈ పేజీల మధ్యలోనే నిక్షిప్తమయ్యుంటాయి. సరే, మరి ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో ఓసారి చూసేద్దాం. ముందుగా అసలీ బుక్లెట్ ఎందుకంత ముఖ్యం, తర్వాత పరీక్ష రాస్తున్నది మీరే అని ఎలా కన్ఫర్మ్ చేస్తారు, ఆ తర్వాత అందరికి ఫేర్ ఛాన్స్ ఇచ్చే రూల్స్ ఏంటి, మార్కులు ఎలా లెక్కిస్తారు, చివరగా ఈ ఖాళీ పేజీలలో దాగి ఉన్న అసలైన పొటెన్షియల్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ స్టెప్ ఐడెంటిటీ. ఎవరైనా తమ నాలెడ్జ్ని చూపించకముందే ఆ పరీక్ష రాస్తున్నది అసలైన అభ్యర్థే అని ప్రూవ్ చేసుకోవాలి. మరి అది ఎలా జరుగుతుంది? అవును, ఒక్క అక్షరం రాయడానికి ముందే చాలా ముఖ్యమైన స్టెప్ ఒకటుంటుంది. పరీక్ష రాస్తున్నది సరైన వ్యక్తే అని నిర్ధారించుకోవడం. ఈ సిస్టంలో దీనికి మించిన ఇంపార్టెంట్ విషయం ఇంకొకకి లేదు. ఇక్కడ చిన్న పొరపాటు కూడా ఛాన్స్ లేదు. మొదటగా పేరు ఇంకా రోల్ నంబర్. ఇవి ఒక డిజిటల్ పాస్పోర్ట్ లాంటివి అన్నమాట. ఈ యునీక్ నంబర్ మన చేతిలో ఉన్న ఈ ఫిజికల్ బుక్లెట్ని ఆన్లైన్ డేటాబేస్లో ఉన్న మన ప్రొఫైల్తో కనెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత సంతకం. ఇది మన వేలిముద్రలాంటి ఒక యునీక్ బయోమెట్రిక్ సీల్. ఇది వందలేళ్ల నాటి పద్ధతే అయినా ఇప్పటికీ ఒకరి ఐడెంటిటీని కన్ఫర్మ్ చేయడానికి ఇది చాలా పవర్ఫుల్ పద్ధతి. ఫైనల్గా ఇన్విజిలేటర్ సంతకం. ఇదొక డబుల్ చెక్ లాంటిది, ఒక సెకండ్ లేయర్ సెక్యూరిటీ. ఆ స్టూడెంట్ అక్కడే సరైన టైంకి సూపర్విజన్లోనే ఎగ్జామ్ రాశారని చెప్పడానికి ఇదొక లీగల్ ప్రూఫ్ అన్నమాట. ఓకే, ఐడెంటిటీ వెరిఫికేషన్ పూర్తయింది. ఇప్పుడు గేమ్ రూల్స్ చూద్దాం. ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన ఫేర్ ఛాన్స్ ఇవ్వాలంటే ఈ రూల్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఇన్స్ట్రక్షన్స్ ఒకటి కాదు, 2 భాషల్లో ఉన్నాయి. తెలంగాణ లాంటి చోట ప్రతి స్టూడెంట్కి వాళ్ల మాతృభాష ఏదైనా సరే రూల్స్ అనేవి క్లియర్గా అర్థం కావాలి కదా. అందుకే ఈ ఏర్పాటు. ఇదే అసలైన సమానత్వానికి పునాది. సరే, కొన్ని కీ రూల్స్ చూద్దాం. ఫస్ట్, బ్లాక్ లేదా బ్లూ బాల్ పెన్ మాత్రమే వాడాలి. పేరు లేదా రోల్ నంబర్ చెప్పిన చోట తప్ప ఇంకెక్కడా రాయకూడదు. ఇది ఆన్సర్ షీట్ అనామకంగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత ఈ బార్ కోడ్ చాలా సెన్సిటివ్, దాన్ని అస్సలు పాడు చేయకూడదు. ఫైనల్గా బుక్లెట్ని నీట్గా ఉంచాలి. మడతలు, మరకలు, అనవసరమైన గీతలు ఇలాంటివి ఉండకూడదు. ఎందుకో తెలుసా? మీ పేపర్ని దిద్దేది మనిషి మాత్రమే కాదు, ఒక మెషీన్ కూడా. ఓకే, ఇప్పుడు అసలు మ్యాటర్ కొద్దాం. మార్కులు ఎలా లెక్కిస్తారు? ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా ఉంది. అంటే మనిషి తెలివి, మెషీన్ స్పీడ్, ఈ రెండూ కలిసి పనిచేసే ఒక అద్భుతమైన ప్రాసెస్ ఇది. ఈ గ్రిడ్ చూస్తున్నారా? ఇది స్టూడెంట్స్ కోసం కాదు, ఇది ప్యూర్లీ ఎగ్జామినర్ కోసం. ప్రతి క్వశ్చన్కి వాళ్ళు వేసే మార్కులను ఇక్కడే చేత్తో జాగ్రత్తగా రాస్తారన్నమాట. ఇదే మార్కులకి ఫస్ట్ ఒఫీషియల్ రికార్డ్. మరి ఈ బబుల్ సంగతి ఏంటి? ఇవి మనుషుల కోసం అస్సలు కాదు, ఇవి స్ట్రిక్ట్గా మెషీన్ కోసం మాత్రమే. ఎగ్జామినర్ చేత్తో రాసిన మార్కులను కంప్యూటర్కి అర్థమయ్యేలా మార్చే బ్రిడ్జ్ ఈ బబుల్సే. ఈ టెక్నాలజీనే ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్ లేదా సింపుల్గా ఓఎంఆర్ అంటారు. అంటే పేపర్ మీద ఉన్న గుర్తులను డిజిటల్ డేటాగా మార్చే ఒక ఫాస్ట్ స్కానర్ అనుకోండి. దీనివల్లే లక్షల ఆన్సర్ షీట్లను కొన్ని గంటల్లోనే దాదాపు తప్పులు లేకుండా ప్రాసెస్ చేయగలుగుతున్నారు. లేదంటే రిజల్ట్స్ కోసం నెలల తరబడి వెయిట్ చేయాల్సొచ్చేది. అయితే ఈ మెషీన్కి పర్ఫెక్షన్ చాలా ముఖ్యం. ఇదిగో చూడండి, ఇలా బబుల్ని పూర్తిగా నింపితేనే అది కరెక్ట్ మెథడ్. అలా కాకుండా సగం నింపినా లేదా టిక్ పెట్టినా మెషీన్కి అది కనపడదు. అందుకే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం అంత ఇంపార్టెంట్. ఇప్పటిదాకా మనం రూల్స్, స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఈ బుక్లెట్ ఆత్మ గురించి మాట్లాడుకుందాం. అంటే ఈ ఖాళీ పేజీల్లో ఉన్న అపారమైన శక్తి గురించి. ఈ ఫస్ట్ పేజీని దాటి లోపలికి వెళితే పేజీల తర్వాత పేజీలు అన్నీ ఒకేలాంటి గీతలతో మీ సమాధానాల కోసం, మీ ఆలోచనల కోసం,
మీ కలల కోసం సైలెంట్గా ఎదురుచూస్తూ ఉంటాయి. ఇదొక ఖాళీ క్యాన్వాస్. మన భవిష్యత్తును మనమే రాసుకునే క్యాన్వాస్. ప్రతి గీత ఒక అవకాశం, ప్రతి ఖాళీ ఒక ఛాలెంజ్. చివరిగా చెప్పాలంటే ఈ మొత్తం సిస్టమ్ ఒకే ఒక ఫండమెంటల్ ఐడియా మీద నడుస్తుంది. ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఒకేలాంటి బుక్లెట్, ఒకేలాంటి అవకాశం ఇవ్వడం. నిజమైన సమానత్వం అంటే ఇదే. కానీ ఇది మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు దారితీస్తుంది. మనం పేజీని ఒకేలా స్టాండర్డైజ్ చేసినప్పుడు మనం ఆలోచనలను కూడా స్టాండర్డైజ్ చేస్తున్నామా? దీని గురించి ఆలోచించండి.